నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇరాన్ చేస్తూ ఉన్న దాడులను కువైట్ సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతూ ఉంది. దీనివల్ల కువైట్లోని పలు ప్రాంతాలలో శకలాలైతే డ్రోన్కు సంబంధించినవి కావచ్చు, క్షిపణులకు సంబంధించిన శకలాలైతే పడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కువైట్లోని ఒక అంబులెన్స్ సెంటర్ పైన ఈ యొక్క పేలుడు పదార్థాలు శకలాలైతే పడడం జరిగిందనమాట. వివరాల్లోకి వెళితే విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు ఎమర్జెన్సీ మెడికల్ సిబ్బంది ప్రమాదానికి గురయ్యారు. ఒక అంబులెన్స్ సెంటర్ పైకప్పు శిథిలాలు ఒక్కసారిగా వారి పైన పడడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా ఆల్ సనాద్ గారు తెలిపిన వివరాల ప్రకారం అంబులెన్స్ కేంద్రంలో సిబ్బంది తమ విధుల్లో ఉండగా అకస్మాత్తుగా శిథిలాలు కిందికి పడ్డాయి. ప్రమాదంలో ఇద్దరు సిబ్బంది గాయపడగా అక్కడే ఉన్న తోటి సిబ్బంది తక్షణమే వారికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులిద్దరి పరిస్థితి స్థిరంగా ఉందని, వారికి చికిత్స కొనసాగుతుందని చెప్పేసి వైద్యులు తెలిపారు. ఈ ఘటనపైన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఆరోగ్య సేవల విభాగంలో భద్రతా ప్రమాణాలను సమీక్షిస్తూ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, కువైట్ సైన్యం మనం చూసుకుంటే కువైట్ దేశంలోకి వస్తూ ఉన్న మిసైళ్లను కానీ డ్రోన్లను కానీ గాల్లోనే పేల్చవతల పారిస్తూ ఉందన్నమాట. పేల్చవతల పారేసినప్పుడు గత వారం రోజుల కిందట మనం చూసుకుంటే మంగాఫ్లో పడడం జరిగింది. అలాగే మళ్ళా ఒక ఇంటి మీద పడి ఒక ఇరానియన్ బాలిక కూడా చనిపోవడం జరిగింది. తాజాగా మనం చూసుకుంటే కానీ అంబులెన్స్ సెంటర్ పైన పడడం వల్ల ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు. వాళ్ళు ఆరోగ్యంతో పూర్తిగా రికవర్ అయి తిరిగి రావాలని చెప్పి మనం అందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం. కాబట్టి ఈ యొక్క శకలాలు మరియు సైరన్లు మోగినప్పుడు, పేలుడు శబ్దాలు వినిపించినప్పుడు ఎవరైనా సరే కానీ సిర్దాపుల్లో లేదా మెట్ల కింద దాక్కోవడం అత్యంత సురక్షితమని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.